ఇష్టం ఏంటంటే ఈ గుడి మొత్తం చుట్టుముట్టు గుట్టలు ఉంటాయి చూసుకోండి. ఒకసారి ఆ స్వామిని ఎలా ఉన్నాడో ఒకసారి మీరు కూడా గాలి వచ్చినా కూడా అదే విధంగా స్టాండ్ బై అట్లాగే మీకు కనిపిస్తుంది కదా. ఒక చిన్న గుడి లాంటి జ్యోతిని అయితే వెలిగించడం అయితే జరుగుతుందంట. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరికి జై శ్రీరామ్. ఇవాళ మనం ఒక వీరభద్ర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. చాలా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే మైసిగండి దాటంగానే మనకి రైట్ సైడ్ లో అయితే ఉంటుంది మిషన్ భగీరథ దగ్గర. ఇక్కడ మనకి శ్రీశైలం నుంచి వచ్చే వాళ్ళకైతే అమన్గల్ దాటంగానే మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది. ఇప్పుడైతే మన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మిషన్ భగీరథ అయితే మీకు దారిలో అయితే టచ్ అవుతుంది. అది దాటంగానే మనకి ఆ టెంపుల్ అయితే దారి అయితే ఉంటుంది ఆ టెంపుల్ కి వెళ్ళడానికి. ఇప్పుడు ఆ టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా. మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. మీకు మెయిన్ ఎంట్రన్స్ లో ఒక చిన్న బోర్డు అయితే ఉంటుంది. అక్కడ రైట్ సైడ్ నుంచి కమాన్ నుంచి ఆర్చ్ నుంచి వెళ్ళడానికి అయితే కొంచెం ఇబ్బంది. దాని పక్క నుంచి ఒక దారి ఉంటుంది. ఆ దారి నుంచి అయితే కార్లు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా వెలిసిన వీరభద్ర స్వామి, ఆ స్వామిని దర్శించుకుంటే మీకు కోరిన కోరికలు తీరుతాయి. అట్లాగే మీకు ఎటువంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి. కోరికలు తీర్చే కొంగు బంగారంలా మన వీరభద్ర స్వామి అయితే మనకి ఇప్పుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. చలో ఇప్పుడైతే మనము వీరభద్ర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫస్ట్ శివాలయం వస్తుంది. అది దాటి కొంచెం ముందుకెళ్తే మనకి గుట్ట మీదకి వెళ్ళడానికి ఒక దారి అయితే ఉంటుంది. అయ్యసాగర్, ఈ క్షేత్రం వచ్చేసి అయ్యసాగర్. ఒక అయ్య అనే పర్సన్ చరిత్ర గురించి అయితే నేను వీడియోలో చెప్తాను మీకు. ఎంట్రన్స్ లో మీకు భారీ విగ్రహమైన హనుమంతుడు అయితే మీకు దర్శనం ఇస్తాడు. అది దాటుకొని కొంచెం ముందుకెళ్తే మీకు గుట్ట మీదకి వెళ్ళడానికి ఒక దారి అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఆ వీరభద్ర స్వామిని అయితే దర్శనం కోసం అయితే వచ్చేసాం. చూసుకున్నట్లయితే ఇదే ఆ వీరభద్ర స్వామి యొక్క స్వయంగా వెలిచిన క్షేత్రం. మీరు చూసుకుంటున్నారు కదా, అక్కడ పైన ఒక 2 కొండలు అయితే కనిపిస్తున్నాయి, గుట్టలు. ఆ గుట్టల ఆ స్టోన్స్ కిందనే వీరభద్ర స్వామి అయితే స్వయంగా వెలవడం అయితే జరిగింది. ఒక గుట్ట కిందనేమో స్వామివారు వీరభద్రుడు ఉంటాడు. ఇంకో స్టోన్ కింద వచ్చేసి భద్రకాళి అమ్మవారు అయితే మనకి దర్శనం ఇస్తారు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. మనకి లోపలికి కార్లు వచ్చినా కూడా పార్కింగ్ చేసుకోవడానికి ఒక చిన్న ప్లేస్ అయితే ఉంది. 2 వీలర్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే ఆలయంలోకి అయితే వెళ్ళబోతున్నాం. ఈ స్థల పురాణం, ఇక్కడ వీరభద్రుడు ఎట్లా వెలిసాడు ఏందనేది తెలుసుకునే ముందు మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళి అక్కడ ఎవరెవరు ఉన్నారు, అక్కడ వాళ్ళ స్పెషల్ ఏంటి ఏందనేది తెలుసుకుందాం. మన స్టెప్స్ ఎక్కి పైకి రాగానే మనకి రైట్ సైడ్ లో అయితే వీరభద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, భద్రకాళి అమ్మవార్లు అయితే మనకు దర్శనం ఇస్తారు సరస్వతితో సహా. ఇప్పుడైతే మీకు వారిని దర్శనం చేపిస్తారండి. మొదటిగా మన గణపతి అయిన మన గణనాథుడిని అయితే దర్శనం చేసుకోండి. ఎంట్రన్స్ లోనే మీకు చూడండి నల్లరాతిలో మీకు గణపతుడు అయితే దర్శనం ఇస్తాడు. గణపతిని అయితే దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామిని అయితే మీరు దర్శనం చేసుకోవచ్చు. గణపతి పక్కనే సుబ్రహ్మణ్య స్వామి మన కొండ కింద మనకి ప్రత్యక్షంగా కనిపించడం అయితే జరుగుతుంది. మీరు చూసుకోండి, ఇక్కడ మీకు ఓన్లీ సూర్యుని వెలుతురు కాకుండా మీకు లైట్స్ లేవు, ఏం లేవు. ఓన్లీ ఆ దీపారాధన ఏదైతే ఉందో ఆ వచ్చే వెలుగుల నుంచి ఆ స్వామి అయితే మనకు దర్శనం ఇస్తాడు. ఇక్కడ అట్లానే కొంచెం ముందుకు వస్తే అసలైన మన వీరభద్ర స్వామిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఆ యొక్క దీపం అయితే ఏదైతే ఉందో ఆ దీపము ఏంటంటే మీరు ఎంత పెద్ద గాలి వచ్చినా కూడా అదే విధంగా స్టాండ్ బై అట్లాగే ఉంటుంది. ఇంత 1 ఇంచ్ కూడా కదలదు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత అయితే అది. ఆ స్వామివారి మహత్యం చాలా గొప్పది. ఇక్కడ ఇంతకు ముందున్న పూజారి గారు తనకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకున్నారు. ఇంత లాస్ట్ టైం వచ్చినప్పుడు తను ఏంటంటే ఆ పూజకి సంబంధించిన అలంకరణ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఆ పూజా గది నుంచి ఏదైతే గర్భగుడి ఉందో ఆ గర్భగుడి నుంచి బయటికి వస్తుంటే ఆ స్వామివారికి వీపునైతే చూపించొద్దు. ఎందుకంటే ఆ స్వామివారికి వీపు చూపించడం వలన వెనక నుంచి ఎవరో పూజ చేసినట్టుగా తనకు అనిపించి గర్భగుడి అవతలకైతే పడడం జరిగింది. తను జరిగిన ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నాడు. అందుకనే ఇక్కడ ఎవరు కూడా స్వామివారికి వీపునైతే చూపించరు, బ్యాక్ సైడ్ చూపించి అయితే ఆ స్వామివారి దగ్గర నుంచి అయితే గర్భగుడి నుంచి బయటికి అయితే రారు. ఇట్లా రాకూడదు కూడా. అక్కడ నుంచి పైకి వస్తే మనకి భద్రకాళి అమ్మవారు అయితే ఉంటారు. ఇది రీసెంట్గా మనకి ఇవన్నీ స్టెప్స్ కానీ ఇవన్నీ వేశారు. ఇంతకుముందు ఇవన్నీ లేకుండే డైరెక్ట్ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునేటట్టుగా ఉంటుండే.
చూసుకోండి. ఇప్పుడు మీరు భద్రకాళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. ఆ అమ్మవారు కూడా దీపకాంతుల్లోనే మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ ఏ లైట్లు కానీ ఏవి కానీ ఉండవు. ఆ అమ్మవారిని కూడా మనం దీపకాంతుల్లోనే దర్శనం అయితే చేసుకోవాలి. అమ్మవారిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వస్తే మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి. పూజారి గారు మన పాత పరిచయం కాబట్టి సరే ఒకసారి మీకు చూపిస్తా అని చెప్పి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మొక్కులు మొక్కిన వాళ్ళు వాళ్ళ కోరికలు తీరినట్లయితే మహాశివరాత్రి రోజు ఇక్కడ వెళ్ళి జ్యోతి అయితే ముట్టిస్తారంట పైన. అది మీకు ఇప్పుడు నేను చూపిస్తా. పైకి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఈ స్టోన్ పెద్దది. దీని కిందనే మనకి సాక్షాత్ వీరభద్ర స్వామి అయితే కింద మనకు దర్శనం అయితే ఇస్తాడు. ఇక్కడ రెండోది అయితే చూడొచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి ఈ స్టోన్ కిందనే మనకి భద్రకాళి అమ్మవారు అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. చూడండి, అక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా ఒక చిన్న గుడి లాంటిది ఆ స్టోన్ పైన. అక్కడ నేను ఇందాక చెప్పాను కదా, మహాశివరాత్రి రోజు ఎవరైతే కోరికలు కోరుకుంటే తీరుతాయో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక జ్యోతిని అయితే వెలిగించడం అయితే జరుగుతుందంట. అది ఒక నిచ్చెన సహాయంతో అట్లా పైకి వెళ్ళి ఆ జ్యోతిని అయితే వెలిగించి తమ కోరికలు తీర్చినందుకు ఆ స్వామివారికి తమ వంతు కృతజ్ఞతగా ఆ పనిని అయితే చేయడం అయితే ఇక్కడ జరుగుతుంది. మన కింద ధ్వజస్తంభం చూసాం కదా, ఇగో ఇంత హైట్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 ఫీట్ హైట్లో మనకి కింద నుంచి అయితే పైకి కనిపించింది. ఇందాక చూపించాను కదా మీకు, అదే ధ్వజస్తంభం ఇది. మనకి సరస్వతీ దేవిని అయితే ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మన సరస్వతి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఆ అమ్మవారిని అయితే చూసుకోండి. ఒకటి ఇప్పుడు మనం వీరభద్ర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లో త్రిపురాంతకేశ్వరుడు అని చెప్పి మన శివుని టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ ని కూడా ఇప్పుడు మీకు దర్శనం చేపిస్తా. త్రిపురాంతకేశ్వరుడు ఆలయం ఒకటి ఉంది కింద అని చెప్పి, అది వచ్చేసి ఇదే ఆలయ ప్రాంగణం అయితే చూసుకోండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ ధ్వజస్తంభం అయితే చూసుకోవచ్చు. మీకు ధ్వజస్తంభం మీద నందీశ్వరుడు అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఇంకా శివపార్వతులు అయితే మీకు ఈ ధ్వజస్తంభంలో కింద మీకు దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. మనకి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి రైట్ సైడ్ లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఆ వీరాంజనేయ స్వామిని అయితే మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ గుడి మొత్తం ఇప్పుడు నేను చూపించిన ఏదైతే వీరభద్ర స్వామి ఆలయమో ఇక్కడ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయమో, ఈ రెండు దేవాలయాలు అయితే మనకి మొత్తం గుట్ట మధ్యలో చుట్టుముట్టు గుట్టలు ఉంటాయి. చూసుకోండి ఒకసారి, ఆ రాళ్ళు రప్పలు మొత్తం ఆ గుట్టల మధ్యలో ఈ స్వామివారి టెంపుల్, ఇంకా పైన వీరభద్ర స్వామి టెంపుల్ అయితే మనకి దర్శనం ఇస్తుంది. ఇక్కడ మనం ఆ వీరాంజనేయ స్వామిని హనుమంతుని దర్శనం చేసుకొని ఇక్కడ పక్కకు వస్తే ఇక్కడ మనకి నాగులమ్మ తల్లి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అతి పురాతనమైన నాగులమ్మ తల్లి అయితే మనకి రావి చెట్టు కింద దర్శనం అయితే ఇస్తుంది. స్టోరీ ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా ఈ అయ్యసాగర్కి పేరు ఎలా వచ్చింది అని. అయ్య అనే అతను ఒక యాదవుడు, అంటే మన గొర్రెల కాపరి ఇట్లా తన మేకలను కాచుకుంటూ ఈ గుట్ట, అప్పట్లో ఇప్పుడంటే దేవాలయం ఉంది కానీ ఒకప్పుడు ఇది మొత్తం అడవి. ఇక్కడికి ఆ గొర్రెలను కాచుకుంటూ ఈ దేవాలయానికి, అంటే ఈ అడవి సమీపంలో వచ్చి వాళ్ళని మేత మేసే టైంలో ఒక మేక అయితే ఆ గుహలోకి వెళ్ళిందంట. ఆ గుహలోకి వెళ్ళినప్పుడు ఎవరైతే అయ్యా అనే అతను ఉన్నాడో ఆయన పర్సన్ తన మేకను వెతుక్కోవడానికి ఆ గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్వామివారు, ఆ వీరభద్ర స్వామి అయితే తనకి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చి ఆ భాగ్యాన్ని తనకి కల్పించి ఇక్కడ ఈ గుడిని ఏర్పాటు చేసేటందుకు, అంటే ఆ స్వామివారిని బయటికి తీసేటందుకు తనకి ఒక అవకాశం ఇచ్చినట్టుగా తను భావించి ఆ స్వామివారిని అయితే వెలికి తీయడం అయితే తీసి ఇక్కడ పూజలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ తర్వాత కొన్ని రోజులైనాక, కొన్ని సంవత్సరాలైనాక ఈ ఆలయ ప్రాంగణాన్ని అయితే డెవలప్మెంట్ అయితే చేయడం జరిగింది. రథం చూస్తారు కదా, ఈ రథంలోనే మనకి స్వామివారిని అయితే ప్రత్యేక రోజుల్లో ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇది మన ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాత్రం మిస్ అవ్వద్దు. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుంటా. కెమెరామ్యాన్ వరుణ్ తేజతో మీ మధు.